వెల్కమ్ టు జువాలజీ వాళ్ళ మై డియర్ ఫ్రెండ్స్. 2026లో మెడికల్ ఆస్పిరెంట్స్ ద ఫ్యూచర్ మెడికోస్ మీకోసం క్లాస్ 12 సిలబస్ని తక్కువ టైంలో ఏ చాప్టర్లో దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలనేది ఒక వీడియో చేస్తానని చెప్పాను. క్లాస్ 11 వీడియో చేశాను. దిస్ ఈజ్ క్లాస్ 12. జస్ట్ ఐ విల్ టేక్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ యువర్ టైం. ఏ టాపిక్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలో ఒకసారి చూద్దాం. Okay, let us begin with the human reproduction as far as zoology is concerned. My dear friends, human reproduction and reproductive health ఈ రెండు చాప్టర్స్లోంచి 6 క్వశ్చన్స్ వచ్చినా అంతకన్నా ఎక్కువ వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు, అంతకన్నా తక్కువ వచ్చినా కూడా ఆశ్చర్యపోకర్లేదు. ఓకే, హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్. ఓకే, ఈ హ్యూమన్ రీప్రొడక్షన్లో ఫస్ట్ ఇంట్రడక్టరీ పారాగ్రాఫ్లో వచ్చే సీక్వెన్స్ అనమాట. గ్యామెటోజెనసిస్, తర్వాత ఇన్సెమినేషన్, ఫర్టిలైజేషన్, ఈవెంట్స్ అన్నీ కూడా 1 by 1. అది అడగడానికి స్కోప్ ఎక్కువ. అలాగే టెస్టిస్లో ఉండేటువంటి లాబ్యూల్స్, ఎంత టెంపరేచర్ రెడ్యూస్ అవుతుంది, మేజర్గా ఎన్ని టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి టెస్టిస్లో అనే పాయింట్ ఒకటి. అండ్ హార్మోనల్ రోల్, ఎఫ్ఎస్హెచ్ ఏం చేస్తుంది, ఇన్హిబిన్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎవరు సప్రెస్ చేస్తున్నారు, ఇన్హిబిన్ ఫంక్షన్ ఏంటి అనేది కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. యాజ్ ఫర్ యాజ్ అలాగే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో కూడా క్వశ్చన్స్ ఉంటాయి. యాక్సరీ డక్ట్స్ అంటే ఏంటని ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో అడగచ్చు, మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో కూడా అడగచ్చు. అండ్ అలాగే ఓవరీలో వచ్చేటువంటి స్ట్రోమా, అవుటర్ కార్టెక్స్, ఇన్నర్ మెడుల్లా, ఇలాంటి పాయింట్స్ కూడా కామన్గా మెన్షన్ చేయొచ్చు. బట్ గ్యామెటోజెనసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వెన్ కంపేర్డ్ విత్ ది స్ట్రక్చర్. సో మేల్, ఫీమేల్, గ్యామెటోజెనసిస్ చాలా ఇంపార్టెంట్. స్పెర్మియోజెనసిస్ అంటే ఏంటి, స్పర్మియేషన్ అంటే ఏంటి, ఒక 4-5 years బ్యాక్ దీని మీద ఒక బిట్ కూడా వచ్చి దాని మీద చాలా పిల్లలు కూడా కన్ఫ్యూజ్ అయినటువంటి కాంటెక్స్ట్ కూడా ఉంది. గ్యామెటోజెనసిస్లో స్పెర్మియోజెనసిస్, స్పర్మియేషన్. అలాగే వెరీ ఇంపార్టెంట్ థింగ్ స్పర్మ్ స్ట్రక్చర్, మైటోకాండ్రియా ఎన్ని పార్ట్స్ ఉంటాయి, మైటోకాండ్రియా ఎక్కడ ఉంటుంది, ఆ మిడిల్ పీస్లో ఉండేటువంటి మెయిన్ కంటెంట్ ఏంటి, ఎనర్జీ స్విమ్మింగ్కి ఏ స్ట్రక్చర్ యూజ్ అవుతుంది, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా కామన్గా అడగడానికి స్కోప్ ఉంటుంది. అలాగే 200 to 300 mlలో 60%, 40% అంటారు. 60 + 40 100 కాదండి, 60లో 40%, అది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ దెన్ ఊజెనసిస్లో చాలా ఇంపార్టెంట్. ప్రైమరీ ఫాలికల్, సెకండరీ ఫాలికల్, టెర్షరీ ఫాలికల్కి డిఫరెన్స్ ఏంటి, అండ్ ఆఫ్ కోర్స్ గ్రాఫియన్ ఫాలికల్ కూడా డిఫరెన్స్ ఏంటి, ఏ ఫాలికల్లో ఏ ఊసైట్ ఉంటుంది అనేది కొంచెం మైండ్లో పెట్టుకోవాలి. అండ్ జోనా బెల్లుసిడ్ అని ఎవరు ఫామ్ చేస్తారు, ఇది బేసిక్గా వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాల్సింది, ఊజెనసిస్ మీద, అలాగే గ్యామెటోజెనసిస్లో స్పామటోజెనసిస్ మీద కూడా. అండ్ మెన్స్ట్రువల్ సైకిల్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఆ 4 ఈవెంట్స్, మెన్స్ట్రువల్ ఫేజ్ దగ్గర నుంచి ఫాలిక్యులర్ ఫేజ్, అలాగే ఓవ్యులేటరీ ఫేజ్, పోస్ట్ ఓవ్యులేటరీ ఫేజ్, లుటియల్ ఫేజ్లో గుర్తుపెట్టుకోవాల్సింది పోస్ట్ ఓవ్యులేటరీ ఫేజ్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది 14 days. ప్రీ ఓవ్యులేటరీ ఫేజ్, ఫాలిక్యులర్ ఫేజ్ మాత్రం మారుతూ ఉంటుంది కానీ ఈ ఫేజెస్ మారదు. దాంట్లో హార్మోనల్ రోల్, ఏ ఫేజ్లో ఏ హార్మోన్ ఎక్కువ ఉంటుంది, ఏ హార్మోన్ తక్కువ ఉంటుంది, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మై డియర్ ఫ్రెండ్స్, ప్లసెంటా, ఏ హార్మోన్స్ ప్లసెంటా ప్రొడ్యూస్ చేస్తుంది, హార్మోన్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఓన్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, హార్మోన్స్ ఇంక్రీజెస్ మల్టిపుల్ టైమ్స్ డ్యూరింగ్ ది ప్రెగ్నెన్సీ. ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. అక్కడ హార్మోనల్ రోల్ ఉంటుంది, డెలివరీ అప్పుడు ఏ హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి, అండ్ రిలాక్సిన్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు, ఈ హార్మోనల్ రోల్ చాలా ఇంపార్టెంట్. పేజీ తిప్పితే టైం టేబుల్ ఆఫ్ ఈవెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఏ మంత్లో జరిగే ఈవెంట్ ఏంటి, చిన్న ట్యాబ్లెట్ ఫామ్ రాసుకుంటే సరిపోతుంది. ఎండోడమ్ ఫస్ట్ ఫామ్ అవుతుందనే పాయింట్ చెప్పకనే చెప్తాడు ఇండైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో. లాక్టేషన్లో ఏ టైప్ ఆఫ్ యాంటీబాడీస్ మదర్స్ మిల్క్లో, కొలెస్ట్రామ్లో ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. రిప్రొడక్టివ్ హెల్త్లో నేనేం చెప్తానంటే వెనక నుంచి చదువుకురమ్మని చెప్తాను. ఎందుకంటే లాస్ట్ పేజ్లో లాస్ట్ పారాగ్రాఫ్ కాకుండా పైన 2 paragraphs నుంచి ఎప్పుడూ క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంటుంది. అలాగే కాంట్రసెప్టివ్ డివైసెస్, ఓకే, నేమ్ ఆఫ్ ది కాంట్రసెప్టివ్ మెథడ్, దాని అడ్వాంటేజ్, ఎగ్జాంపుల్ అండ్ పాపులేషన్ ఎక్స్పోజర్లో వచ్చేటువంటి న్యూమరికల్స్, ఆ న్యూమరికల్స్ కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎస్టీడీస్కి సంబంధించి ఆ 3 తప్ప మిగతా డిసీజెస్ అన్నీ కూడా ఎర్లీగానే డిటెక్ట్ చేస్తే క్యూర్ అయిపోతాయి. ఆ 3 ఏంటో గుర్తుపెట్టుకోవాలి. రిప్రొడక్టివ్ సిస్టమ్, రిప్రొడక్టివ్ హెల్త్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎవల్యూషన్ నుంచి చాలామంది పిల్లలు ఎవల్యూషన్లో చాలా కంటెంట్ వదిలిపెడతారు. బట్ జనరల్గా ఒక క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంటుంది, ఒక్కొక్కసారి 2 కూడా వస్తాయి, బట్ ఒక క్వశ్చన్ అనుకోవచ్చు. అది కూడా ఎక్కువగా రావడానికి స్కోప్ ఉన్నది హోమోలాగస్ ఆర్గాన్స్, ఎనాలాగస్ ఆర్గాన్స్ అండ్ దెన్ ఇండస్ట్రియల్ మెలనిజం. వీటి మీద క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఎక్కువ వెన్ యూ సీ ద ప్రీవియస్ హిస్టరీ. ఆ మిల్లర్స్ ఎక్స్పెరిమెంట్ కూడా ఒకసారి చూసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం హార్డీ-విన్బర్గ్ ఈక్విలిబ్రియంలో ప్రాబ్లం రావటం వచ్చే కాంటెక్స్ట్ తక్కువ, బట్ రావచ్చు. ఏదన్నా పీ కానీ వాల్యూ కానీ క్యూ వాల్యూ కానీ ఇచ్చి 2pq ఎంత అని అడగచ్చు. అలాగే హార్డీ-విన్బర్గ్ ఈక్విలిబ్రియంలో వచ్చేటువంటి ఫ్యాక్టర్స్, ఏ ఫ్యాక్టర్స్ హార్డీ-విన్బర్గ్ ఈక్విలిబ్రియం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయనే పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్ మీలో చాలామంది వదిలిపెట్టి ఉంటారని నేను అనుకుంటున్నాను. హైరార్కీ వాళ్ళు చూపించినటువంటిది ఫ్లో చార్ట్ లాగా, అది ఇప్పుడు నువ్వు ఇంతకుముందు చదివితే ఓకే ఒకసారి రివైజ్ అయ్యి, లేకపోతే మాత్రం దాన్ని ఇప్పుడు కొత్తగా దాని మీద ఏదో ప్రయోగం చేయొద్దు, జస్ట్ లీవ్ ఇట్. ఓకే, అండ్ దానిలోంచి క్వశ్చన్ వస్తే నువ్వు వదిలేమన్నావు కాబట్టి క్వశ్చన్ వచ్చిందని అన్నద్దు. ఇంతకుముందు చదవకపోతే ఇప్పుడు చదవద్దు అంటున్నాను, లేకపోతే చదవమని చెప్తున్నాను. అది గుర్తుపెట్టుకోవడానికి ఒక మెథడ్ ఉంటుంది. ఇప్పుడు మనకు అది అవసరం లేదు ఈ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో. హ్యూమన్ ఎవల్యూషన్కి సంబంధించి
నేమ్ ఆఫ్ దట్ పర్టికులర్ యాన్సిస్టర్ అంటే డ్రైఓపిథికసా, రామాపిథికసా, ఆస్ట్రలోపిథికసా, హోమో హ్యాబిలిసా, ఎరెక్టసా, నియాండర్తలెన్సెసా, క్రోమాగ్నానా, హోమోసాపియన్సా, మోడర్న్ హోమోసాపియన్సా. సో నేమ్ ఆఫ్ దట్ పర్టికులర్ ట్రైట్ ఫాలోడ్ బై ఆ పర్టికులర్ క్యారెక్టర్, ఆ పర్టికులర్ ఆర్గానిజంలో ఉన్న క్యారెక్టర్ ఏంటి అంటే హోమో హ్యాబిలిస్ అంటే లేదా ఫస్ట్ హ్యూమన్ లైక్ బీయింగ్ ఎవరు, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ హ్యూమన్ లైక్ బీయింగ్ ఎవరు, రిలీజియస్ మ్యాన్ ఎవరు ఫస్ట్ చనిపోయిన వాళ్ళని పాతి పెట్టడం అనేది ఎవరు స్టార్ట్ చేశారు, అండ్ ఐసిఎస్ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వస్తుంది, అండ్ వీళ్ళ హోమో హ్యాబిలిస్ క్రేనియల్ కెపాసిటీ, హోమో ఎరెక్టస్ క్రేనియల్ కెపాసిటీ, నియాండర్తలెన్సెస్ క్రేనియల్ కెపాసిటీ చాలా ఇంపార్టెంట్, అండ్ మోడర్న్ హోమోసాపియన్స్ క్రేనియల్ కెపాసిటీ ఇవ్వలేదు, తగ్గుతుంది, నియాండర్తలెన్సెస్ కన్నా తగ్గుతుంది. ఇది ప్రీవియస్గా ఒకసారి నీట్లో కూడా అడిగిన క్వశ్చన్. ఓకే, సో ఆ సీక్వెన్స్లో వాటిని రాసుకొని ఏ ఫేజ్లో ఏ క్యారెక్టర్ ఉంటుంది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఎన్ని మిలియన్ ఇయర్స్ బ్యాక్ అనేది కూడా, స్టార్టింగ్ 15 మిలియన్ ఇయర్స్ బ్యాక్ అని స్టార్ట్ చేస్తాం, ఎన్ని మిలియన్ ఇయర్స్ బ్యాక్ అనేది కూడా ఎవల్యూషన్లో గుర్తుపెట్టుకోవాలి. అక్కడ నుంచి ఎవల్యూషన్ నుంచి బయటకు వచ్చేస్తాం. హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్, లెట్ మీ టెల్ యూ వన్ ఫ్యాక్ట్ మై డియర్ ఫ్రెండ్స్. హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ ఈజ్ ద మేజర్ వెయిటేజ్ చాప్టర్ ఆఫ్టర్ హ్యూమన్ రిప్రొడక్షన్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్. దాంట్లోంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి బాస్ అంటే ఇది బ్లూ ప్రింట్ అండి. మీరు దీంట్లో కొంతమంది చెప్పొచ్చు నువ్వు చెప్పిన క్వశ్చన్ రాలేదు, ఎప్పుడు రాలేదు, వస్తే ఏమవుతాయి, ఇవన్నీ పక్కన పెట్టేద్దామండి. మనం ఓన్లీ ఇప్పుడు నేను చెప్పే దాంట్లో నీకు ఏదైనా ఉపయోగపడేది ఉంటే తీసుకో, లేకపోతే నమస్తే. సో హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్లో వచ్చేటప్పటికి మినిమం దీంట్లోంచి 4 నుంచి 5 క్వశ్చన్స్ కూడా రావచ్చు అని చెప్తాను. నేను ఫస్ట్ చెప్పేటువంటి మాట ఇన్ఫెక్షస్, నాన్ ఇన్ఫెక్షస్ డిసీజెస్కి ఎగ్జాంపుల్స్, అండ్ దెన్ ఫాలోడ్ బై symptoms of all diseases, whether it is typhoid or pneumonia, common cold or malaria, amoebiasis or even ascariasis, fungal infection, whatever it may be, అన్నిటికీ సిమ్టమ్స్ అండ్ ద కాజేటివ్ ఏజెంట్. దాంట్లో ఏదైనా ఒక డిసీజ్ ఇచ్చినప్పుడు అది బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ అని చెప్పగలిగేటట్టు ఉండాలి మై డియర్ ఫ్రెండ్. అండ్ ద నేమ్ ఆఫ్ ఇమ్యూనిటీ ఎగ్జాంపుల్, న్యాచురల్ ఇమ్యూనిటీ ఎగ్జాంపుల్, ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ ఎగ్జాంపుల్, యాక్టివ్ ఇమ్యూనిటీ ఎగ్జాంపుల్, ప్యాసివ్ ఇమ్యూనిటీ ఎగ్జాంపుల్. ఓకే, ఆ ఎగ్జాంపుల్స్ ఎస్పెషల్గా కొలోస్ట్రమ్ నుంచి వచ్చేటువంటి ఇమ్యూనిటీ, పుట్టబోయే బేబీకి లేకపోతే పుట్టక ముందున్న ఫీటస్కి అయినా సరే వచ్చే ఇమ్యూనిటీ ఏంటనేది కామన్ క్వశ్చన్. పాము కరిచినప్పుడు వచ్చే ఇమ్యూనిటీ, పాము కరిస్తే ఇమ్యూనిటీ రాదు, కాకపోతే ఆ పర్సన్కి మనం ఇంజెక్షన్ చేస్తాం కదా, ఆ ఇంజెక్షన్ ఏ ఇమ్యూనిటీ అనే క్వశ్చన్ ఇంపార్టెంట్. హెచ్ఐవిలో ఆ స్కిమాటిక్ రిప్రజెంటేషన్లో ఏ జెనెటిక్ మెటీరియల్ హ్యూమన్ సెల్లోకి వెళ్తుంది అనేది చాలా కామన్ క్వశ్చన్. అండ్ క్యాన్సర్ అండ్ విండో పీరియడ్, ఎయిడ్స్లో విండో పీరియడ్ 5 to 10 years చాలా ఇంపార్టెంట్. అండ్ టోక్సోప్లాస్మోసిస్ మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్. ఆ టోక్సోప్లాస్మోసిస్ బ్యాక్టీరియా, ప్రోటోజోనా, వైరల్ ఒకసారి చెక్ చేసుకో మిత్రమా. అండ్ దెన్ కామన్ స్క్రీనింగ్ టెస్ట్ ఏంటి, కన్ఫర్మేషన్ టెస్ట్ ఏంటి. వన్ ఈజ్ ఎలిసా అండ్ సెకండ్ వన్ ఈజ్ బ్లాటింగ్ టెక్నిక్. ఓకే, అండ్ దెన్ క్యాన్సర్ సెల్స్లో ఇంపార్టెంట్ థింగ్ ఎంతమంది చచ్చిపోతున్నారు, అలాగే హెచ్ఐవి వచ్చినప్పుడు ఎంతమంది సఫర్ అవుతున్నారు అనే పాయింట్ కూడా న్యూమెరికల్ ఆస్పెక్ట్స్లో గుర్తుపెట్టుకోవాలి. అండ్ క్యాన్సర్ సెల్ ప్రాపర్టీస్లో మెటాస్టాసిస్, అపోప్టాసిస్, ఎస్పెషల్గా మెటాస్టాసిస్ ఎవరు చూపిస్తారనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ నాన్ అయనైజింగ్ రేడియేషన్స్, అయనైజింగ్ రేడియేషన్స్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఆ నాన్ అయనైజింగ్ ఏది కార్సినోజెనిక్ అనే పాయింట్ చాలా ఇంపార్టెంట్. అండ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. పిఎస్ఏ, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ ఫర్ ప్రోస్టాటిక్ క్యాన్సర్ కన్ఫర్మేషన్, ఇది ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్ కూడా. ప్రోస్టాటిక్ క్యాన్సర్కి ఏ టెస్ట్ చేస్తారని ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్ కూడా. So that's all about the cancer. And regarding the TDA, tobacco, drug, alcohol, name of the drug, and then extracted from money, and the mode of intake, it acts on central nervous system, receptors ఎక్కడ ఉంటాయి, యాక్చువల్గా దాని పర్పస్ ఏంటి, మార్ఫైన్ అయితే సర్జరీస్లో వాడతారు, ఇలాంటి పాయింట్స్ అనమాట. సో దాని స్పెషల్ పాయింట్ అంటే అది హాల్యూసినోజన్గా ఉండేది ఎవరు, యుఫోరియాని క్రియేట్ చేసేది ఎవరు, స్మాక్ ఫంక్షన్ ఏంటి, స్మాక్, క్రాక్ అండ్ హెరాయిన్, బ్రౌన్ షుగర్, హీరోయిన్ కాదండి, హెరాయిన్, బ్రౌన్ షుగర్. ఓకే, ఇది కూడా ప్రీవియస్గా అడిగిన క్వశ్చనే. అండ్ దెన్ సైడ్ ఎఫెక్ట్స్, లాస్ట్ బట్ 1 పేజ్లో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ అండి. ఈ డ్రగ్స్ వాడటం వల్ల మేల్స్లో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, ఫీమేల్స్లో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, మోస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్స్. ఈ మాటలు చాలా ఇంపార్టెంట్. అండ్ ఇమ్యూన్ సిస్టంలో ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్, సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆరిజన్, మెచ్యురేషన్, ప్రొలిఫరేషన్, డిఫరెన్సియేషన్. ఎక్కడ సెల్స్ ఆరిజిన్ అవుతాయి, ఎక్కడ మెచ్యూర్ అవుతాయి, ఎక్కడ ప్రొలిఫరేట్ అవుతాయి, ఎక్కడ డిఫరెన్షియేట్ అవుతాయి, ఎక్కడ యాంటీజన్ సెన్సిటివ్గా మారుతాయి. ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్, సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్, ఈ రెండింటిలోనే ఈ చేంజెస్ అన్ని జరుగుతాయి. ఏ చేంజెస్ ఎక్కడ జరుగుతాయి అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మేజర్ లింఫాయిడ్ ఆర్గన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఈ ఎయిడ్స్, క్యాన్సర్, ఈ టీడీఏ, వీటి గురించి మాట్లాడాము. దట్స్ ఆల్ అబౌట్ దిస్ చాప్టర్. ఓకే, అండ్ దెన్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, ఈ రెండింటి నుంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ హ్యావింగ్ క్వశ్చన్. దాంట్లో ఆ నెంబర్ ఆఫ్ బేస్ పేర్స్ కానీ, లేకపోతే గోల్స్ ప్రకారం కానీ, సాలియంట్ ఫీచర్స్ ప్రకారం కానీ, నాన్ హ్యూమన్ ఆర్గానిజమ్స్లో ఏం చేస్తారు, ఎక్స్ప్రెస్డ్ సీక్వెన్స్, టాక్స్ సీక్వెన్స్ అనోటేషన్కి డిఫరెన్స్ ఏంటి అనేది జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. అలాగే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లాస్ట్ బట్ 1 పేజ్లో ప్రోటోకాల్ ఇస్తారు, ఆ ప్రోటోకాల్ ఒకటి. అండ్ నాన్ కోడింగ్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో,
ఆర్ఎఫ్ఎల్పి ఫంక్షన్ ఏంటి? స్ట్రక్చర్, డైనమిక్స్, ఎవల్యూషన్ అని మనం మెన్షన్ చేస్తారు సాలియంట్ ఫీచర్స్లో. ఆర్ఎఫ్ఎల్పి చాలా ఇంపార్టెంట్. అండ్ రెవల్యూషనరైజ్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిసిన్. ఎస్ఎన్పీస్ ఎన్ని ఉంటాయి అనేది కూడా ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాలి. న్యూమరికల్గా ఆ 2 టాపిక్స్ నుంచి వచ్చేటువంటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. పెడిగ్రీలోంచి జనరల్గా క్వశ్చన్ రావచ్చు, కానీ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన 2 పెడిగ్రీస్ని యాజ్ ఇట్ ఈస్గా చూసి గుర్తుపెట్టుకో. దాన్ని చెయ్యొద్దు. ఇంకా సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పెడిగ్రీని నువ్వు కొత్తగా ఇది ఆటోజోమల్ రెసివ్ అవుతుందా, డామినెంట్ అవుతుందా, వద్దు. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా గుర్తుపెట్టుకో. అక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా గుర్తుపెట్టుకో. అండ్ ద నేమ్ ఆఫ్ ద డిసీజ్, అది ఆటోజోమల్ రెసివ్, ఆటోజోమల్ డామినెంటా, ఎక్స్ లింక్డ్ రెసివ్, ఎక్స్ లింక్డ్ డామినెంటా. క్వాలిటేటివ్ ఏది, క్వాంటిటేటివ్ ఏది? క్వాలిటేటివ్ సికిల్ సెల్ అనీమియా, క్వాంటిటేటివ్ తలసీమియా, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆల్లోజోమల్ క్రోమోజోమల్ డిజార్డర్స్లో సిమ్టమ్స్ గుర్తుపెట్టుకోండి. క్రోమోజోమ్ కూడా గుర్తుపెట్టుకోండి. మీకు ఇచ్చిన 3 ఆటోజోమల్ 1 ఇచ్చారు, ఆల్లోజోమల్ 2 ఇచ్చారు. డౌన్ సిండ్రోమ్ ఆటోజోమల్ 21st క్రోమోజోమ్, మంగోలియన్ డిసీజ్ అంటున్నాము. అండ్ ఆల్లోజోమ్లో వచ్చినప్పటికీ క్లినిఫెటర్స్, టర్నర్స్. ఓకే, క్లినిఫెటర్స్లో ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఒకటి ఎక్కువ అవుతుంది. టర్నర్ సిండ్రోమ్లో ఉన్న 2 ఎక్స్లో ఒక ఎక్స్ పడిపోతుంది. సో క్లినిఫెల్టర్ ఏమో మేల్స్లో, టర్నర్స్ ఏమో ఫీమేల్స్లో. సిమ్టమ్స్ గుర్తుపెట్టుకో. దట్ ఇస్ ద మ్యాటర్. దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ మినిమమ్ 1 or 2 క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ కంటెంట్. ఎలా అంటే ఫాదర్కి డిసీజ్ ఉన్నప్పుడు, మదర్కి డిసీజ్ ఉన్నప్పుడు పిల్లలకి ఏ డిసీజ్ వస్తుంది అనేటువంటిది ఆ కాన్సెప్ట్ నీకు తెలిస్తే, ఇంతకుముందు నువ్వు ప్రిపేర్ అయ్యి ఉంటే ఒకసారి రివైజ్ చేసుకో, లేకపోతే పక్కన పెట్టేసే. ఇప్పుడు కొత్తగా ఏం చేయాలి? లెట్ us మూవ్ టు ది దేనిలోకి వెళ్దాం? ఎవల్యూషన్ అయిపోయింది కదా. అండ్ దెన్ ఎకోసిస్టమ్, ఆర్గానిజం పాపులేషన్స్లోకి వెళ్ళిపోదాం. ఈకాలజీ. ఆర్గానిజం పాపులేషన్ని నేను 2గా డివైడ్ చేస్తాను, ఆర్గానిజమ్స్, పాపులేషన్. అంటే దీంట్లో జే షేప్ కర్వ్లోంచి కానీ, ఎస్ షేప్ కర్వ్లోంచి కానీ, లేకపోతే ఏజ్ పిరమిడ్స్లోంచి కానీ, అండ్ నాటిలిటీ, మోర్టాలిటీ, ఈ గ్రోత్ రేట్, బర్త్ రేట్, డెత్ రేట్, దీంట్లోంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ ఇంట్రాక్షన్స్ అంటే ఈ ప్రెడేషన్, కాంపిటీషన్, మ్యూచువలిజం, అమెన్సాలిజం, వీటిలోంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఎగ్జాంపుల్స్ చదువుకొని పక్కన పెట్టేసేయచ్చు. దాంట్లో ఎమెన్సాలిజం టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు, బట్ ప్రీవియస్గా యాంటీబయాటిక్స్ దేంట్లోంచి ఏ అసోసియేషన్ వల్ల యాంటీబయాటిక్స్ ప్రిపేర్ చేస్తారనే క్వశ్చన్ ఇచ్చారు, అది ఎమెన్సాలిజం. సో ప్రెడేషన్ ఎగ్జాంపుల్, పారాసిటిజం ఎగ్జాంపుల్, కమెన్సాలిజం ఎగ్జాంపుల్. అండ్ కోఎవల్యూషన్ ఎక్కడ జరుగుతుందని అంటాడు. 2 అసోసియేషన్స్లో కోఎవల్యూషన్ జరుగుతుంది, అదేంటో రికలెక్ట్ చేసుకో. ఓకే, ఏజ్ పిరమిడ్స్లో షేప్ ఆఫ్ పిరమిడ్ రిఫ్లెక్ట్స్ వాట్, సైజ్ ఆఫ్ ది పిరమిడ్ రిఫ్లెక్ట్స్ వాట్. ఆ 3 పిరమిడ్స్ అండి ఇచ్చినప్పుడు ఏది ఇండివిజువల్గా నువ్వు 3 చదువుతావు కదా, 3 చూస్తావు కదా, నువ్వు యూనో ఆ ఒక్కొక్క ఇమేజ్ని, ఒక్కొక్క పిరమిడ్ని చేతితో క్లోజ్ చేసినప్పుడు 2 మిగతా వాటిని అబ్జర్వ్ చేయి. అంటే 3 పిరమిడ్స్ ఇచ్చారు నీ టెక్స్ట్ బుక్లో. ఫస్ట్ లాస్ట్ని బుక్లో హ్యాండ్స్తో ఒకసారి క్లోజ్ చేసేసి మధ్యలో దాన్ని అబ్జర్వ్ చేయి. అప్పుడు అది దాన్ని ఇండివిజువల్గా పిరమిడ్ చూసినప్పుడు అది ఏ పిరమిడ్ నువ్వు చెప్పగలిగేలా ఉండాలి. పిరమిడ్ మీద క్వశ్చన్ రావడానికి స్కోప్ ఎక్కువ. ఈకోసిస్టమ్ ఉంటే ఎంతో బుడ్డ చాప్టర్, ఎంతో ముద్దుగా ఉంటుంది ఆ చాప్టర్, చాలా చిన్న చాప్టర్. అండ్ దాంట్లోంచి దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ ఏ క్వశ్చన్. ఓకే, ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ డిఫరెన్స్. అలాగే ఈ డికంపోజిషన్లో జరిగేటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయి, కెటబాలిజం, ఫ్రాగ్మెంటేషన్, లీచింగ్, ఇవి ఉన్నాయి కదండి, ఆ స్టెప్స్, వాటి డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఓవరాల్ ప్రొడక్టివిటీ ఓషన్లో ఎంత, ల్యాండ్ మీద ఎంత అనేది ఇంపార్టెంట్. అండ్ దెన్ ఎనర్జీ ఫ్లోలో ఆ బాక్స్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్, ఫైనల్ ట్రాఫిక్ లెవెల్లో వచ్చే ఎగ్జాంపుల్స్, ఇనీషియల్ ట్రాఫిక్ లెవెల్లో వచ్చే ఎగ్జాంపుల్స్ చూసి పక్కన పెట్టేసాం. లెట్ us మూవ్ టు ద పిరమిడ్స్. ఎల్టోనియన్ పిరమిడ్స్ అంటున్నాం. ఈ పిరమిడ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే పిరమిడ్ ఆఫ్ నెంబర్, బయోమాస్, ఎనర్జీ, చాలా ఇంపార్టెంట్. జనరల్గా దీంట్లోంచి క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంటుంది. సో పిరమిడ్ ఆఫ్ ఎనర్జీలో సన్ దగ్గర నుంచి వచ్చేటువంటి దాంట్లో ఎంత పర్సెంట్ ఎన్పీపీగా మారుతుంది అనేది ఆ కింద డయాగ్రామ్లో కింద మెన్షన్ చేస్తారు, గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఇన్వర్టెడ్ పిరమిడ్, ఎవరు ఆల్వేస్ అప్రైట్ పిరమిడ్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ట్రీ ఒకటి తీసుకుని దాని మీద ఇన్సెక్ట్స్ తీసుకుంటే ఇన్వర్టెడ్ అయిపోతుంది. మళ్ళీ స్మాల్ బర్డ్స్, లార్జ్ బర్డ్స్ తీసుకుంటే స్పిండిల్ షేప్ వస్తుంది. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దట్స్ ఆల్ అబౌట్ ద పిరమిడ్స్. అబ్జెక్షన్స్ గుర్తుపెట్టుకోండి. దాంట్లో లిమిటేషన్స్ ఏంటి, ఆ పిరమిడ్స్లో లిమిటేషన్స్ మీద క్వశ్చన్ రావచ్చు. లెట్ us మూవ్ టు ద బయోడైవర్సిటీ. మై డియర్ ఫ్రెండ్, లెట్ మీ టెల్ యూ, బయోడైవర్సిటీ ఎక్కడ న్యూమరికల్ ఉంటే అక్కడ. అండ్ లాస్ట్ 2 పేజెస్లోంచే ఎక్కువ సార్లు క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి. లాస్ట్ 2 పేజెస్లోంచి ఇన్సిటివ్ కన్జర్వేషన్, ఎక్సిటివ్ కన్జర్వేషన్, ఎర్త్ సమ్మిట్, వరల్డ్ సమ్మిట్. ఫస్ట్ బేసిక్గా వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి తర్వాత చాప్టర్ ముందుకు వచ్చి చదువు. హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ దాని మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ పడ్డాయి. ఈవిల్ క్వార్టెట్ ఉంది కదండి, ఆ 4 వాటికి ఎగ్జాంపుల్స్ కూడా చదవండి. దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ క్వశ్చన్ ఫ్రమ్ ద బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీ న్యూమరికల్ ఆస్పెక్ట్. ఎగ్జామినేషన్కి ముందు నువ్వేం చేయొద్దు, ఎగ్జామినేషన్కి ముందు రోజు చదువు. బయోడైవర్సిటీ న్యూమరికల్ చదువుకొని వెళ్ళి మళ్ళీ వెళ్తున్నప్పుడు బండి మీద కూర్చొని ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళ్ళి ఒక కాల్ సెంటర్లో పెట్టి, ఒక కాల్ సెంటర్ బయట పెట్టి అప్పుడు చదువుకోవడం, ఇవన్నీ అవసరం లేదు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వెయిటేజ్. ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలనేటువంటిది మీ ఒక 10-15 నిమిషాలు టైం తీసుకొని చెప్పాను. హోప్ సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ సమ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.